హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాము. భారత తొలి విమానవాహక నౌక పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ చూసినట్లయితే ఐఎన్ఎస్ ప్రహార్, ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ విక్రాంత్. ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 3 ఐఎన్ఎస్ విక్రాంత్. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి? ఓరాలజీ. ఆప్షన్ 2 ఆస్టియాలజీ. ఆప్షన్ 3 ఆర్థ్రాలజీ. ఆప్షన్ 4 ఆస్టియోఫోరోసిస్. ఆప్షన్ 2 ఆస్టియాలజీ. మొట్టమొదటిసారి రష్యా సహకారంతో అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయుడు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3, మొట్టమొదటిసారి రష్యా సహకారంతో అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 యూరీ గగారిన్. ఆప్షన్ 2 రాకేష్ శర్మ. ఆప్షన్ 3 అలెన్ షెపర్డ్. ఆప్షన్ 4 షాలీ రాయ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాకేష్ శర్మ. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అని వేటిని పిలుస్తారు? క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 1 డిస్మిడ్. ఆప్షన్ నెంబర్ 2 డయాటమ్లు. ఆప్షన్ 3 డైనోప్లాజిటైల్లు. ఆప్షన్ 4 స్పైరోగైరా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డయాటమ్లు. ఊపిరితిత్తుల నిర్మాణక క్రియాత్మక ప్రమాణాలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 5. ఆప్షన్ 1 నెఫ్రాన్లు. ఆప్షన్ 2 న్యూరాన్లు. ఆప్షన్ 3 వాయుగోనులు. ఆప్షన్ 4 ట్రకియా. ఆప్షన్ నెంబర్ 3 వాయుగోనులు. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు? క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ 1 జూన్ 5th. ఆప్షన్ 2 సెప్టెంబర్ 16th. ఆప్షన్ 3 ఏప్రిల్ 22. ఆప్షన్ 4 మార్చ్ 23. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సెప్టెంబర్ 16th. మొట్టమొదటిసారి గుండె మార్పిడి చికిత్స చేసింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 7. మొట్టమొదటిసారి గుండె మార్పిడి చికిత్స చేసినది ఎవరు? ఆప్షన్ నెంబర్ 1 బెంటింగ్. ఆప్షన్ నెంబర్ 2 విల్మట్. ఆప్షన్ నెంబర్ 3 క్రిస్టియన్ గ్రామ్. ఆప్షన్ నెంబర్ 4 క్రిస్టియన్ బెర్నాల్డ్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ నెంబర్ 4 క్రిస్టియన్ బెర్నాల్డ్. మొట్టమొదటిసారి గుండె మార్పిడి చికిత్స చేసింది క్రిస్టియన్ బెర్నాల్డ్. క్షీర గ్రంథులు. క్వశ్చన్ నెంబర్ 8. క్షీర గ్రంథులలో పాలోత్పత్తిని పెంచే హార్మోన్ ఏది? ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 ఆక్సిటోసిన్. నెంబర్ 2 వాసోప్రెస్సిన్. ఆప్షన్ నెంబర్ 3 ఆల్టోస్టెరాన్. ఆప్షన్ నెంబర్ 4 ప్రొలాక్టిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 ప్రొలాక్టిన్. క్షీర గ్రంథుల్లో పాల ఉత్పత్తిని పెంచే హార్మోన్ ప్రొలాక్టిన్. క్వశ్చన్ నెంబర్ 9. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని దేనికి పేరు? ఆప్షన్ నెంబర్ 1 ఉపగ్రహ ప్రయోగాలు. ఆప్షన్ నెంబర్ 2 మొదటి అణుపరీక్షలు. ఆప్షన్ నెంబర్ 3 బుద్ధిని రచనలకు. ఆప్షన్ నెంబర్ 4 సైనిక చర్యలకు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ నెంబర్ 2 మొదటి అణుపరీక్షలకు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే పేరు పెట్టారు. విద్యను ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేయాలని సూచించినది ఏ కమిటీ? క్వశ్చన్ నెంబర్ 10. విద్యను ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ నెంబర్ 1 స్వర్ణ్ సింగ్ కమిటీ. ఆప్షన్ బి రాజమన్నార్ కమిటీ. ఆప్షన్ సి శాసనసభ సంఘం. ఆప్షన్ డి ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఆన్సర్ వచ్చి ఆప్షన్ నెంబర్ డి ఆచార్య రామ్మూర్తి కమిటీ. చాకలి సోడా రసాయన నామం ఏమిటి? ఆప్షన్ ఏ సోడియం కార్బోనేట్. ఆప్షన్ బి సోడియం బైకార్బోనేట్. ఆప్షన్ సి సోడియం సిలికేట్. ఆప్షన్ డి సోడియం బైకార్బోనేట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సోడియం కార్బోనేట్.
మిల్కా సింగ్ ఏ క్రీడకు చెందినవాడు? ఏ చెస్, బి హాకీ, ఆప్షన్ నెంబర్ సి గోల్ఫ్, ఆప్షన్ నెంబర్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి నన్ ఆఫ్ ది అబోవ్. చెస్, హాకీ, గోల్ఫ్ ఈ మూడిట్లకి సంబంధించిన వాడు కాదు. క్వీన్స్బెరీ నియమాలను ఏ క్రీడలో అనుసరిస్తారు? ఏ టెన్నిస్, బి క్రికెట్, సి బాక్సింగ్, డి గుర్రపు స్వారీ. ఆన్సర్ వచ్చి సి బాక్సింగ్. క్వీన్స్బెరీ నియమాలను బాక్సింగ్లో ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 14. కింది వాటిలో ఎడ్వర్డ్ జెన్నర్ దేనిని కనుగొన్నాడు? ఏ వ్యాక్సినేషన్, బి ఎలక్ట్రోక్యూషన్, సి డయాలసిస్, డి ఓపెన్ హార్ట్ సర్జరీ. ఆన్సర్ వచ్చేసి ఏ వ్యాక్సినేషన్ ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నాడు. క్వశ్చన్ నెంబర్ 15. వంట ఉప్పుకి ఉన్న రసాయన నామం ఏమిటి? ఏ సోడియం బైకార్బోనేట్, బి సోడియం క్లోరైడ్, సి పొటాషియం క్లోరైడ్, డి సిట్రిక్ యాసిడ్. ఆన్సర్ వచ్చేసి బి సోడియం క్లోరైడ్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.